మత్స్యకార ఉపకులాల ఆత్మీయ సమావేశం ఆదివారం హనుమాన్పేటలో శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు వైసీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. కార్యక్రమంలో మత్స్యకార ఉపకులాల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మోపిదేవి వెంకటరమణ వెంట ఉంటామని స్పష్టం చేశారు. జీవో నంబర్ 56 నమస్కరిస్తూ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మోపిదేవి వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే గతంలో ఒకే వేదిక మీద మేము అందరం పంచుకున్నాం. ఆ రోజు పార్టీ జెండా మన సామాజిక వర్గానికి మనం ఏం చేయగలుగుతాం, ఏ రకంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే తపంతో ఆ రోజున మామయ్య గారు నరకుడు నరసింహారావు గారు చాలా తపన పడేవాళ్ళు. చాలా సమావేశాలు ఇదే ఐలాపురం హోటల్లో పెట్టుకున్నాం, వైజాగ్ లో ఒక సమావేశం పెట్టుకున్నాం, అలాగే తిరుపతిలో, ఇలా చాలా ప్రాంతాల్లో పెట్టుకుని ఏ రకంగా మన ఆడని చైతన్యం తీసుకురావాలా, అటు ఆర్థికంగా, సామాజికంగా ఇంకా మన దాంట్లో వెనుకబడి, రాజకీయంగా కూడా చాలా వెనుకబడతంలో ఉంది. ఇంకా ఏ రకంగా చేస్తే మన ఆడలో అభివృద్ధిలోకి వస్తారనే విధంగా ఇంకా చాలా వెనుకబడతా ఉంది. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చూస్తున్నాను తెలుస్తాం. మరి అందుకోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మోపిదేవి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సైకం రాజశేఖర్ గారికి, అలాగే పెద్దలు, మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణ గారు, అలాగే మనకి చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మత్స్యకార విభాగంలో మన వాళ్ళని చైతన్యం చేస్తూ చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారికి. అలాగే శాసనమండలి సభ్యులకి రాజీనామా చేసినామంటే పోటీ చేయాలనే తత్వం రాజకీయాలు. మరి నేను ఈ రోజు వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎక్కడా కూడా ఒక చేత ఏలెత్తి చూపించుకునే పరిస్థితి కానీ, ఒక చోట తలదీచుకునే పరిస్థితి కానీ లేనటువంటి ప్రయాణం అది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న క్రమంలోనే ఆ రోజే నేను పార్టీ మారటమా లేదంటే రాజకీయానికి పార్టీ కట్టమా అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడాను, ఒక స్థాయిలో నేను ఓడిపోయినప్పుడు కూడాను ఆ టైంలో మరి శాసన మండలి కానివ్వండి, మంత్రి కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, రాజ్యసభ అనే దానికి నేను నాకు ఇంట్రెస్ట్ కలిగదు. నేను మొదటి నుంచి కూడా కింద స్థాయిలో ఉండి రాజకీయాల్లో ఉండాలి, పబ్లిక్ తో మాట్లాడుకోవాలనే ఆలోచనతో జర్నీ చేసిన వ్యక్తినే కానీ రాజ్యసభలో అంటే రాజ్యసభ మనలాంటి సామాజిక వర్గానికి ఆ స్థానంలో కూర్చునే అవకాశం రావడం అనేటువంటి డెఫినెట్ గా గొప్ప విషయం, దాన్ని ఎవరు కూడా కాదంటలేదు. కానీ అక్కడ నా ఇష్టాయిస్తాను కూడా చూసుకునే పరిస్థితి ఉంది. మరి ఏ నిర్ణయం చేత రోజు కౌన్సిల్ వద్దన్నారు, ఏ నిర్ణయం చేత మమ్మల్ని అక్కడ పంపారు మాకైతే ఈ రోజు కూడా అందుబాటున్న సమస్య. కానీ ఏదేమైనప్పుడు కూడా రాజ్యసభకి వెళ్ళినటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఒక విధంగా నేను డార్క్ లో ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడా కూడా యాక్టివ్ గా మూవ్ కాలేనటువంటి పరిస్థితులు, ఏ సందర్భంలో కూడా ఇన్వాల్వ్ కాలేని పరిస్థితులు